కాకినాడ భానుగుడి సెంటర్ చార్మినార్ సెంటర్లో దారుణ హత్య ఇప్పుడు కలకలం రేపుతుంది. ఈ దారుణ హత్యకు సంబంధించి దాదాపుగా కొన్నేళ్ల పాటు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి సాయి కిరణ్ అనే వ్యక్తి సతీష్ రెడ్డి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా, సతీష్ రెడ్డి సాధారణంగా జిమ్ ట్రైనరు, మంచి ఫిజిక్ బాడీతో ఉన్నప్పటికీ కూడా దాదాపు 4 యువకులు అంటే స్నేహితుడు సాయి కిరణ్తో పాటు ఆయన స్నేహితులకు సంబంధించిన మరికొంతమంది 4 వచ్చి ఆ భానుగుడి జంక్షన్, ప్రధాన జంక్షన్లో చాలామంది ఇక్కడ ఆటోలు వెళ్తున్నాయి, స్థానికులు వెళ్తున్నారు. ఈ ఘటన జరిగింది 12 తర్వాత అర్ధరాత్రి అయినప్పటికీ కానీ కనీసం ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఒక జిమ్ ట్రైనరు అత్యంత దారుణంగా ఫ్లెక్సీ చెక్కతో, అక్కడ సీసీ కెమెరాలు కూడా చూడొచ్చు, చాలా పాశవికంగా పొడిచి దాదాపుగా ఒక 10 నుంచి 15 సార్లు ఆ చెక్కతో గొంతులో పొడిచి చనిపోయాడా లేదని నిర్ధారించుకునే వరకు కూడా ఆ సాయి కిరణ్ అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కలకలం రేపుతుంది. అంటే ఇంత దారుణమైనటువంటి హత్యలు ఇటు రాజమండ్రిలో కూడా 2-3 చోట్ల హత్యలు జరిగాయి. మళ్ళీ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుందన్నది స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా కొంతమంది మహిళలు తాగి రోడ్ల మీద ఇంకొకరి మీద దాడి చేస్తుంటే ఇప్పుడు కాకినాడ జిల్లా భానుగుడి ప్రధాన చార్మినార్ టీ సెంటర్లకు సంబంధించిన 4 రోడ్ల జంక్షన్లో ఈ అత్యంత కిరాతకమైనటువంటి హత్య ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ సతీష్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి కాకముందు ఒక అమ్మాయితో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయికి సంబంధించి ఎప్పుడైనా కలవాలన్నా ఈ స్నేహితుడు సాయి కిరణ్ తీసుకొచ్చి కలిపేవాడు అనేది మాత్రం ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయంలో ఈ హత్య జరిగిందా? పలుమార్లు ఒకవేళ కనుక ఆ అమ్మాయిని తీసుకురాకపోతే గుండెల మీద పొడిచి చంపేస్తానని హత్యకు గురైనటువంటి సతీష్ రెడ్డి సాయి కిరణ్ని బెదిరించినట్లుగా, తర్వాత తన స్నేహితుల్ని ఆ భానుగుడి జంక్షన్కి రమ్మని ఈ అర్ధరాత్రి అతని మీద దాడి చేసి, అంటే తిరగబడి కొట్టినప్పటికీ, జింబాడీ అయినప్పటికీ కూడా 4 ఒకేసారి తన్నడము, తల మీద కొట్టడము, కాలుతో తల మీద అత్యంత కిరాతకంగా తన్ని కింద పడేసి అక్కడైనటువంటి చెక్క తీసుకుని తల మీద అనేక సార్లు మోది తర్వాత ఆ గుండెల గొంతు పైన పొడిచి అత్యంత దారుణంగా చంపినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా చాలా భయానకంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే స్థానిక పోలీసులు ఏం చేస్తారని చర్చ నడుస్తుంది. ప్రధానమైనటువంటి భానుగుడి సెంటర్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్పీ ఆఫీస్లో కానీ అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో స్థానిక పోలీసులు కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. కానీ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇంతసేపు అంటే 6 నుంచి 8 నిమిషాల పాటు అక్కడ పెనుగులాట జరిగింది. అక్కడ ఒక వ్యక్తిని కొడుతున్నారు, తంతున్నారు, పడేస్తున్నారు. అదొక 5 నిమిషాలు జరిగితే గొంతుతో చెక్కతో పొడిచిన తర్వాత మరొక 7 నుంచి 8 నిమిషాలు అతను పొడుస్తూనే ఉన్నాడు. ఇదంతా కూడా జరుగుతున్న స్థానిక బీట్ పోలీసులు ఏమయ్యారు? స్థానికంగా భానుగుడి ప్రధాన చార్మినార్, అది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు, ప్రధాన జంక్షను, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు. ఈ జంక్షన్లో పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? ఒక కానిస్టేబుల్ కూడా లేకపోలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ, నైట్ బీట్లో తిరిగేటువంటి బీటీ కానిస్టేబుల్స్ కానీ ఎక్కడున్నారు? అంటే 8 నుంచి 10 నిమిషాల పాటు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచిన చోటే పొడిచి స్నేహితుడు సాయి కిరణ్ చంపుతుంటే స్థానిక పోలీసు వ్యవస్థ మీద ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికంగా పోలీసులు కనుక అటు వచ్చుంటే కనుక అర్ధరాత్రి తిరిగేటువంటి రాత్రిపూట గస్తీ కాసే పోలీసులు కానీ, బ్లూ కోట్ పోలీసులు కానీ అక్కడ తిరుగుంటే పెనుగులాటలో ఆ వ్యక్తి బతికేవాడు. ఎవరైతే జిమ్ ట్రైనరు సతీష్ రెడ్డి బతికేవాడు అత్యంత కిరాతకంగా స్నేహితుడు సాయి కిరణ్ చేతులు ఇంత దారుణమైన హత్యకు గురువు కాకుండా ఉండేవాడు, పోలీసు వ్యవస్థ మేల్కొని ఉంటే అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక వివాహేతర సంబంధం అనుకోవచ్చు, లేదంటే ఒక అమ్మాయి విషయంలో జరిగినటువంటి పెనుగులాట విషయంలో కానివచ్చు, సతీష్ రెడ్డి స్నేహితుడు సాయి కిరణ్ స్నేహితులు మరికొంతమంది వచ్చి అందరూ, అంటే కొంతమంది అక్కడ వెళ్తూ ఉన్నారు. అర్ధరాత్రి 1 గంట అయినప్పటికీ కూడా వాహనాలు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి, చూస్తున్నారు. స్థానికులు కూడా కొంతమంది అక్కడ చూస్తూ ఉన్నారు. అంతా సీసీ కెమెరా రికార్డ్ అయింది. కానీ స్థానికులు తిరుగుతున్నారు, ఆటోలు తిరుగుతున్నాయి. పోలీస్ వ్యవస్థ ఏమైంది? అంత పెద్ద కాకినాడ జిల్లాలో కాకినాడ ప్రధాన భానుగుడి జంక్షన్లో ఇంత మర్డర్ జరిగితే, అంటే సినీ ఫక్కీలో జరిగినటువంటి, అంటే మందు తాగిన తర్వాత వీళ్ళంతా స్నేహితుడికి ఫోన్ చేశారు సతీష్ రెడ్డికి, పార్టీ చేసుకుందాం రమ్మని. కానీ వాళ్ళు మందు తాగేసిన తర్వాత మాట్లాడదాం రమ్మన్నారు, భానుగుడి సెంటర్కి వచ్చారు. ఇదంతా తతంగం జరుగుతుంది. కానీ ఒక్క కానిస్టేబుల్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఏమైపోయారనే ప్రశ్నలు అయితే మాత్రం స్థానికులు ప్రశ్నిస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సాధారణంగా రెగ్యులర్గా ఈ మర్డర్లపై ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ జిమ్ ట్రైనర్ హత్యకు సంబంధించి కాకినాడ ప్రధాన నగర నడిబొడ్డులో భానుగుడి జంక్షన్లో చార్మినార్ సెంటర్లో ఈ హత్య జరగడంపై పోలీసులు ఎందుకు గమ్మునుండిపోయారు? పోలీసులు అక్కడ ఎందుకు గస్తీ కాయలేకపోయారు? నైట్ బీట్ పోలీసులు ఏమయ్యారు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఈ కేసు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా అర్ధరాత్రి పూట కూడా పోలీసు వ్యవస్థ గస్తీ పెంచాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉందన్నారు కాకినాడ నగరవాసులు. రసూల్తో కలిసి సత్య టీవీ 9 కాకినాడ జిల్లా నుంచి.